Hello friends, Assalamu alaikum, Namaste. This is Ansar Pasha from Voice of Ansar channel. Voice of Ansar, your daily dose of inspiration. आज का हमारा टॉपिक है క్లీన్లీనెస్ అండ్ సొసైటీ. మన సమాజానికి శుభ్రత ఎందుకు ముఖ్యం, మన సమాజానికి శుభ్రత ఎందుకు ముఖ్యం నేను చెప్పబోతున్నాను. మనలో చాలా మంది మన ఇల్లును శుభ్రంగా ఉంచుతారు, కానీ సొసైటీ గురించి కొంత కేర్లెస్గా ఉంటారు. బట్ రిమెంబర్ ఫ్రెండ్స్, ఏ క్లీన్ होम इज गुड फॉर यू. ఒక क्लीन सोसाइटी हम सब लोगों के लिए एक आशीर्वाद है, इसलिए हम सोसाइटी को क्लीन रखना चाहिए. वो हमारे लिए एक आशीर्वाद जैसा है. क्लीनलीनेस इज नॉट जस्ट ए पर्सनल चॉइस, इट इज ए सोशल रिस्पॉन्सिबिलिटी. अगर हम अपने घर को साफ रखते हैं और बाहर गार्बेज डाल देते हैं तो उसका कोई फायदा नहीं है. మనం ఒక్కరినే కాదు, మనల్ని ఒక్కరినే కాదు, మన ఇంటి వాళ్ళనే కాదు, మన పరిసరాలను కూడా మనం క్లీన్ గా ఉంచాలి. థింక్ అబౌట్ దిస్. ఒక గల్లీలో మనం ఆ గల్లీతో చెత్తను నింపేస్తే, ఆ గల్లీ మొత్తం చెత్తతో నిండిపోతే దాని వాసన, దాని వల్ల వచ్చే జమ్స్, దోమలు, అవి ఒక ఇల్లు కాదు మొత్తం సొసైటీకి ప్రాబ్లం అవుతాయి. డిసీజెస్ లైక్ మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, ఇవన్నీ అన్క్లీన్ ఎన్విరాన్మెంట్ వల్ల వచ్చే వ్యాధులు. క్లీన్లీనెస్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ విత్ హెల్త్, హ్యాపీనెస్ అండ్ హార్మనీ. మన సమాజం శుభ్రంగా ఉంటే మనం మాత్రమే కాదు, మన పిల్లలు, మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా సేఫ్ గా, హెల్దీగా జీవిస్తారు. స్వచ్ఛ భారత్ అభియాన్ ఒక గవర్నమెంట్ ప్రోగ్రామ్ మాత్రమే కాదు, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ కూడా. క్లీన్ ఇండియా, హెల్దీ ఇండియా. క్లీన్ ఇండియా, హెల్దీ ఇండియా. మన సొసైటీ శుభ్రంగా ఉండాలి అంటే మనం చిన్న చిన్న స్టెప్స్ తీసుకోవాలి. చెత్త ఎప్పుడు కూడా డస్ట్బిన్ లో మాత్రమే వేయాలి. ప్లాస్టిక్ యూసేజ్ తగ్గించాలి. కాలనీ, స్కూల్స్, ఆఫీసెస్ క్లీనింగ్ గా హెల్ప్ చేయాలి. చెట్లను నాటాలి, మరి నీరును వృధా చేయకూడదు. ఫ్రెండ్స్, క్లీన్లీనెస్ ఇస్ నాట్ వన్ డేస్ వర్క్, ఇట్స్ ఏ డైలీ హ్యాబిట్. మనలో ప్రతి ఒక్కరూ ఒక డైలీ ఒక 5 minutes అయినా మన పరిసరాలను క్లీన్ చేయడానికి కేటాయిస్తే మన సరౌండింగ్స్ ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. Cleanliness is next to guidelines. If you clean today, you save tomorrow. Healthy society begins with a clean society. So friends, let's take a small place today. నేను నా ఇంటిని మాత్రమే కాదు, నా సమాజాన్ని కూడా శుభ్రంగా ఉంచుతాను. मैं सिर्फ अपने घर के लिए नहीं, पूरे समाज के लिए सफाई रखूंगा, सफाई करूंगा. I will keep my surroundings clean and inspire others to do the same. ఇదే మెసేజ్ నేను మన సొసైటీకి మీకు ఇవ్వాలనుకున్నాను. బికాజ్ ఏ క్లీన్ సొసైటీ ఇస్ ద ఫౌండేషన్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ నేషన్. దిస్ ఈస్ వాయిస్ ఆఫ్ అన్సర్, యువర్ డైలీ డోస్ ఇన్స్పిరేషన్. మనం కలిసి శుభ్రమైన సమాజాన్ని, ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, స్టే క్లీన్, స్టే సేఫ్, స్టే ఇన్స్పైర్డ్. అల్లా హఫీజ్, నమస్కార్. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ subscribe, like, share and don't forget to click on the bell icon for the new post. Until then, bye bye.